దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్న బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఉదయకాల సమయమును బట్టి మరి యొక్క ఉదయకాల సమయమున పరిశుద్ధ గ్రంథం నుండి అనగా మరి ఈరోజు 6వ తారీఖు శుక్రవారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము 91వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడ మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యంను ధ్యానించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, 91వ కీర్తన 9వ చరణంలో తెలియపరుస్తున్న మాట, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. మనము ఎవరిని నివాస స్థలంగా చేసుకోవాలి అని అంటే, ధనాన్నో, ఆస్తిపాస్తులను, అంతస్తులను, అండబలము కండబలం ఉన్నవారిను లేక అధికారులను మనము ఆశ్రయస్థానంగా చేసుకోకూడదండి. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయస్థానముగా చేసుకున్నటువంటిది వారి విషయంలో గొప్ప కార్యములు మనం చూడగలుగుతామని ఇక్కడ 91వ కీర్తన మనకి తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మనం 91వ కీర్తన చూస్తే దేవుని యందు భద్రత, సర్వశక్తుని నీడలో విశ్రాంతి దొరుకుతుందని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటే ప్రమాదాల్లో దేవుని కాపుదల, భద్రత అవసరం. ప్రమాదరహితమైన జీవితాన్ని లోకంలో కలిగిందుమని దేవుడు వాగ్దానం చేయలేదు, కానీ ప్రమాదములలో సంరక్షణ గురించి వాగ్దానం చేశాడు. ఈ కీర్తన రచయిత ఎవరో తెలియదు. కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు, మన ప్రియులు అకాల మరణం పొందినప్పుడు దేవుడు ఎందుకు వారిని రక్షించలేదని సందేహం కలుగుతూ ఉంది. ఇలాంటి ప్రశ్నలకి 91వ కీర్తన సమాధానము సాతానుడు కూడా ఈ కీర్తన నుండి 11, 12 వచనాల్లో ప్రస్తావించుట గమనించవలసిన విషయం. దీనిని తప్పుగా అన్వయించడానికి ప్రయత్నించినది. అంటే షరతులు లేని వాగ్దానం ఈ కీర్తన మనకి ఇచ్చుట లేదు. దేవుడు అనుగ్రహించు భద్రతను గురించి కీర్తన ఏమీ తెలియజేస్తూ ఉంది. స్వాభావికంగా మన భద్రత భయము, ఆందోళన సమయంలో 91వ కీర్తన గొప్ప ఆదరణ, ప్రోత్సాహాన్ని అందిస్తుందండి. దీనిలో దేవుని సంరక్షణ గురించిన వాగ్దానాలు ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. విశ్రాంతి మరియు సేవలో భద్రత అంటే 91వ కీర్తనలో 1 నుంచి 5 వచనాల్లో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడని 1వ వచనంలో దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడి వారికి ఇది సాధ్యం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని 2వ వచనం అతను చెప్పును అట్టి విశ్వాసంతో జీవించు వారిని ఆయన విడిపిస్తాడని 3వ వచనంలో కనబడతాం. ఏమంటే తన రెక్కలతో నిన్ను కప్పును మరియు భయపడవలసిన అవసరం ఉండదు. 4-5 వచనాల్లో తెలియపరుస్తున్నాడు. ఇంకా మొదటగా మనం చూస్తే విశ్రాంతిలో ప్రతి మానవునికి భద్రత అవసరం. మానవుడు అభద్రతా భావంతో భయపడుతూ ఉంటాడు. అనుమానం, అసూయ, అహంభావం, సాత్వికం, స్వాతిశయం, స్వనీతి మొదలగు లక్షణాలు గల మానవులు ఎక్కువగా అభద్రతా భావానికి లోనవుతూ ఉన్నారు. రెండోది, సేవలో దేవునికి సేవ చేయటంలో భద్రతను అనుభవించవచ్చు. 3 నుంచి 10 వచనాలు దేవుని యందు నిలిచి ఉండు వారి జీవితం సూచిస్తూ ఉంది. 11 నుంచి 13 వచనాలు దేవుని క్రియాశీలతను గుర్తించవచ్చు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును అని ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే 11లో, అలాగే 12, 13 వచనాల్లో మన జీవితంలో కార్యాల్లో ఎదురయ్యేటువంటి ప్రమాదాల గురించి తెలపబడ్డదండి. మనం దేవుని భద్రతను ఇంటిలో ఉన్నప్పుడును, బయటకు వెళ్ళినప్పుడు మన జీవితంలో మరియు పనిలోనూ అనుభవించగలమండి. దేవుని పరిచర్యలో ఉన్న సమస్యలు చూసి చాలామంది దేవుని సేవ చేయడానికి అంగీకరించరు. మత్తయి 25:25లో చెప్తున్న రీతిగా
కొందరు భయము, అభద్రతా భావంతో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోతూ ఉంటారు. సమస్యలను ఎదుర్కోవటానికి ఇష్టం లేకపోతే దేవుని సేవను చేయలేం. పౌలు బర్నబాసుల వలె సమస్యలకు ఎదురీదాలి. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు వాళ్ళు ఏ రీతిగా అయితే ఎదురైనటువంటి సమస్యలు. అంతేకాదండి, అకులా మరియు ప్రిస్కిల్లా కూడా రోమాపత్రికలో 16వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొన్న వారిగా కనబడతా ఉన్నారు. మరియు అపప్రదీతు అని ఆయన పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనంలో అలాంటి క్రియాశీలులకు దేవుని భద్రత సేవలు ఎప్పుడూ తోడుగా ఉంటుందండి. దేవుని బిడ్డలను గమనించండి. రెండవదిగా భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి భద్రత కావాలి. ఆధ్యాత్మిక ప్రమాదాలు అంటే వేటగాని ఊరిలో నుండి రాత్రి వేళ కలిగే భయము అనునవి దుష్టశక్తుల నుండి ముంచుకొచ్చే ప్రమాదములు, పగటి వేళ ఎగిరే బాణమునకైనను. 5వ వచనం, ఇది మంత్రగాళ్ళు ప్రయోగించే మంత్రతంత్రాలకు సంబంధించినవి ఉండొచ్చు, లేదా మధ్యాహ్న కాల సూర్యుని వేడై ఉండొచ్చు, సింహములను, నాగుపాములను, సాతానుకు సంబంధించి ఉండొచ్చు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నీ పాదములకు రాయి తగులకుండా బహుశా దాగి ఉన్నటువంటి పొంచి ఉన్న ప్రమాదాలు. దేవుని సేవలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి పౌలు గారు వివరించాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మన స్వశక్తితో వాటిని ఎదుర్కోలేము, దేవుని సర్వాంగ కవచము ధరించాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11లో తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమంటే రక్షణ కవచాన్ని ధరించాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం చేయాలంట? ధరించుకోవాలి. ధరించుకున్నాడు చెప్తా ఉన్నాడండి ఆయన. అట్టి భద్రతను దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భౌతికపరమైన ప్రమాదాలు, నాశనకరమైన తెగులు పాడు చేయు రోగము, అంటే మన భద్రతను ప్రశ్నార్థకం చేసే భౌతిక ప్రమాదాలు, దేవుడు తన ప్రజలను ఇలాంటి భౌతిక ప్రమాదాల నుండి సంరక్షిస్తాడండి. కొన్నిసార్లు అవసరమైతే ఇలాంటి వాటిని ఎదుర్కొని జయించటానికి శక్తినిస్తాడు. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రమాదాల నుండి ఆయన నిన్ను విడిపించును, నిన్ను కప్పును, అపాయముని వద్దకు రాదు, నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటూ ఉన్నాడు. ఈ వాక్యములు ప్రమాదాల నుండి దేవుని కాపుదలని సూచిస్తూ ఉన్నాయి. ప్రమాదాల్లో మనం 13-15 వచనాల్లో ఈ విషయాన్ని గమనించవచ్చు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు, మరియు శ్రమల్లో నేను అతనికి తోడై ఉండదను అని 15వ వచనంలో చెప్తా ఉన్నాడు. ప్రమాదంలో మనం పడినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి శక్తినిచ్చి సంరక్షిస్తాడు, విడుదల విజయం అనుగ్రహిస్తాడండి మన దేవుడు. దేవుడు మనకు మేలే చేస్తాడు. రోమపత్రిక 8:28లో 28-31 వరకు శ్రమల్లో ఆనందాన్ని ఇస్తాడండి. అంతేకాదండి, కొలసీలకు రాసిన పత్రిక 1:24లో కూడా ఆయన తెలియచేస్తాము. ఇక మనం చూస్తే మన భద్రతకే ఆధారం దేవుని యందు నిలిచిండుట వలన మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. యెహోవానే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. దేవుడే మన భద్రతకు ఆధారం. ఆయన ఉద్దేశంలో నిలిచి ఉండుట, దేవుని చేత విమోచింపబడిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడని 14వ వచనంలో తెలియజేస్తాడు. అతను నాకు మొర్ర పెట్టగా 15లో దేవుని యందు ప్రేమ కలిగి ఉండి ఆయన నామమును ఎరిగిన వారమై ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చుచు ఆయన మార్గములలో నడిచినప్పుడే ఆయన భద్రతకు హక్కుదారులము అవుతాం మనం. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 42-44 వచనాల్లో చక్కగా తెలియజేయబడ్డాయి. ఏమంటే అనేకమైన సమస్యల ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, గొప్ప చేశాడు. అందుకనే మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడనే విశ్రమించువాడు. ఆయనే మన కోట, మన కొండ, మన ఆధారం, మన ఆశ్రయమని ప్రభునామలో తెలియజేస్తూ ఆయన మీద ఆధారపడి ఉండాలని ఈ మాటలో తెలియచేస్తూ ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన మనెల్లరికి తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.